అండి, మేము గోదావరి గడికి వచ్చాం చేపలు పట్టుకుంటాకే. ఇదిగోండి ఇదంతా కొబ్బరి తోటలో. మీకు ఇప్పుడు గోదావరి చూపిస్తా. ఇదిగో 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 గోదావరి, ఇదిగో గోదావరి. ఇప్పుడు ఇలా కింద దిగాలి. ఇలా దిగి ఎటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి. అయ్యో కొబ్బరి చెట్లు పడిపోయి ఇదంతా గోదావరి. నీళ్ళు వస్తున్నాయి ఎక్కడి నుంచో తెలియదు. అయ్యో గోదావరి గోదావరి. తౌడు ఎలా కలుపుతున్నావో చూపి. ఏమేమి వేస్తారు ఇందులోని చెప్పరా. మరి కొబ్బరి చెట్టు ఉంది, కాయలు ఉంటుంది అండి, బండలు ఉంటాయేమో. చూసారా నువ్వే పడుతున్నా. వెళ్ళిపోంది వెళ్ళిపోంది వెళ్ళిపోంది. ఇనుపులా ఇక్కడ చూడండి కొబ్బరి చెట్టు ఎలా ఉందా, కొబ్బరికాయ. ఇక ఇక్కడ అవుతున్న చేప పెడుతున్నాడు, ఇక్కడ ఇద్దరు పెడుతున్నారు. జల్లడ్డ ఉంటావా, జల్ల ఇసుకుతుంది, జల్ల ఇసుకుతుంది పరిగది చెప్పనా తెలిసిపోద్ది అనేసి సేల్ అవుతుంది కదంటే మేత ఉండదు. ఊడిపోద్ది మెల్లగలాగా. లాగిపోద్ది లాగరదే పట్టి గడ్డట్టింది, గడ్డి తీసేస్తుంది. రానా వద్దు, వెళ్ళిపోతుంది. చిన్న పరిగడ్డది, చిన్న అవును వస్తుంది. అది నీళ్ళు పెట్టుకున్నాను. తోడిన సరిగ్గా యువతలో తోడాం కదా, గడుపుకోండి. మా ఊరికి చేప పెద్దది అడ్డదంటుంది, చూద్దాం. లాగుతున్నాడు లాగుతున్నాడు లాగుతున్నాడు. పెద్దదో చిన్నదో. ఓహో మా ఊరికి పెద్దది అడ్డది అంటున్నాడు, చూద్దాం. పెద్దదో చిన్నదో ఏదటి పడితే చాలు. నేను వీడికి తీస్తాం.
అంత పెద్దది కదా మరి అంత పెద్దది కదా కానీ ఏదో ఒకటి మాదిరి ఇంక పని ఇలా బయటికి రాండి. ఏదో ఇంకా తోడట్లేదు. లేదు లేకపోతే పెద్ద అయితే ఇంకా జింజేద్దామని రణ్య లాగుతుంది అది కూడా. లాగితే నీకు టైట్ అయిపోతుంది వైరు. అందరూ చిన్నదరా పరుగురా. అనుకున్నాను కదా అది ఎంత గింజుకున్నాను చూడదా వెళ్ళిపోందిరా. ఎంత గింజుకున్నాను మరే